74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఈ వరదల్లో జనాలను బయట వేయడానికి ఎంతవరకు సహాయపడినారు? దానికి మేము దాన్ని ఒప్పుకోగలం. కానీ ఆయన చేస్తున్న సాయం కొంతవరకే ప్రజల వరకు చేరింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి గవర్నమెంట్ పరంగా ఏ సహాయం కూడా చెందలేదంటే ఎందుకంటే నేను కూడా వరద బాధితుని కాబట్టి మాకేమి చెందలేదు చెప్పాలంటే. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఆనెస్ట్గా చెప్పాలంటే స్వచ్ఛంద సంస్థలు లేకపోతే మా పరిస్థితి చాలా దీన స్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం కష్టపడదు కానీ ప్రభుత్వ పరంగా వచ్చేది ఏది కూడా మా దగ్గరికి చేరలేదు. స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారు అయ్యో ఇప్పుడు మన తోటి సహోదరులు బాధపడుతున్నారే వాళ్ళని మనం ఆదుకోవాలి అనే మానవత దృక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఇలా ఉన్న రోడ్డు మేము తిరగలుగుతున్నాం. నాకు చెప్పాలంటే చాలా డిప్యూటీ సీఎం గారి విషయంలో చాలా బాధాకరమైనదండి. ఎందుకంటే నేను వస్తే జనం ఇబ్బంది పడతారు అనే భావనలో మునిగి ఉన్నారు తప్ప అయ్యో వరదల్లో ఉన్నారే వాళ్ళని నేను ఆదుకోవాలి, వాళ్ళని ఒకసారి నేను చూడాలి తప్పన ఏం లేదు. ఆయన శుభ్రంగా పుట్టినరోజు చేసుకున్నారు, ఇంట్లో ఉన్నారు. కానీ మా గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఇప్పుడు కూడా ఆలోచించలే. అయ్యో ఇప్పుడు రాజమండ్రి తునిలో జరుగుతున్నాడు, తన వర్గం బాధపడుతున్నాడు, తన వర్గం కోసం పరిగెత్తారు తప్ప ఇక్కడ సింగనగర్లో ఉన్న కండ్రిక కానీ ఇక రాజీవ్ నగర్ కానీ అజిత్ సింగ్ నగర్ కానీ రాజరాజపేట కానీ ఎంతో మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు 3 రోజులు ఆహారం లేదండి. ఇంతమంది ఇంత మీడియా వాళ్ళు ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నేను వస్తే తొక్కిసలాటాడిద్ది. ఎవరు తొక్కిసలాడతారండి? మేము వరదలో ఉన్నామండి. మేము వెళ్ళి ఆయన దగ్గర ఆయన మీద పడతామండి? చెప్పండి, మేము పడతామా? మేము ఇంకా ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాం కాబట్టి అయ్యో మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడే, అయ్యో ఆ నాయకుడు వచ్చి మాకు సహాయం ఇస్తాడే, మాకు కొంచెం అన్నం పెడతాడే అని మేము బాధలో ఎవరు సహాయం అందిస్తారన్నాం. కానీ నేను వస్తే తొక్కిసలాట జరుగుతుంది, చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారండి? పిచ్చెక్కండి ఆ భావనలో. అతనికి రావడం ఇష్టం లేదు. నేను ఇప్పుడు సినిమాల్లో చూపెడతారండి ఏదో వరదలు వచ్చేసి ఈ రోజులు కాపాడినట్టు. అదేదో అక్కడ యాక్టింగ్ చేసి ఆయనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ నైతికంగా నిజంగా చేయాలి కదా. కనీసం వచ్చి ఇదొక భావన. నేను వస్తే జనం టాపిక్ పెరిగేది. ఎందుకు వచ్చానండి? మన జగన్ గారు వచ్చారు. ఇప్పుడు జగన్ గారు అండి ఇప్పుడు ఆయన ఏదో నాయకుడు వచ్చాడు, ఆయన చేశాడా లేదనేది పక్కన పెట్టండి. ఆ జగన్ గారు వచ్చారు, చూశారు, తన సాధ్యమైనంత వరకు సాయం చేశారు, వెళ్ళిపోయారు, ప్రజల్ని చూసి వెళ్ళిపోయారు. దానికి మేము థ్యాంక్స్. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చారు, ఎంతో కాపాడుతారనే భావన మాకు ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అంటే ఆయన హీరో గారని మాకు చాలా అభిమానం ఉంది. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ మమ్మల్ని బాధాకరమైన విషయాన్ని ఏంటంటే ఇక్కడ మేము వరదల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన మా మొహం చూడటానికి రాలేదు. ఏదో మేము మా డిప్యూటీ సీఎం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన సాకేం చెబుతున్నారంటే నేను వస్తే తొక్కిసలాట జరిగిద్ది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వరదల్లో ఉంటే ఇంకా ఆయన ఏం తొక్కుతామండి? చెప్పండి. సెల్ఫిష్గా ఫీల్ అవ్వకూడదండి. ఇప్పుడు నీ స్వతంత్రంగా నీవంతరంగా నువ్వు ఆలోచించుకుంటే ఎట్లాగండి? ఎంత వరదల్లో ఉన్నా అయ్యో నా తమ్ముళ్ళు, నా ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు నీటిలో మునిగిపోతున్నారే, నేను వాళ్ళకి కనీసం ఏదో ఒక ఓదార్పుగా నేను వెళ్ళి వస్తాను అనే భావన నీ కలగాలి. కానీ అయ్యో నేను వచ్చే తొక్కిసలాట జరిగింది, ట్రాఫిక్ ఇబ్బంది అని ఆ భావనలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదని మేము ఆశిస్తున్నామండి. గతంలో 5 సంవత్సరాల క్రితం మనకి వరదలు లేవు, ఏమీ లేవు. ఈ పురంధేశ్వరి గారు అన్నారు గతంలో మేము 2019లో మేము నిధులు ఇచ్చామన్నారు. అంటే వాళ్ళు వరదలు రాకముందే నిధులు ఇవ్వటం మొదలు పెడుతున్నారా? అయ్యో మా ఇప్పుడు ప్రజలకి మేము ఆహారం లేదా కరువు ఉన్నదంటేనే ఇవ్వటం చాలా ఎన్నోసార్లు లెటర్లు పెడితేనే మనకి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వడానికి చేత కావట్లేదు ఏదో బీజేపీ ప్రభుత్వానికి. వరదలు రాకముందే మన పురంధేశ్వరి గారికి ఇచ్చేస్తున్నారు. అంటే ఆమె చెప్పడానికి మరి ఆమెకి నాకు తెలుసు నాకు తెలిసిన వారికి భవిష్యత్తు గురించి తెలుసు అని అనుకుంటున్నాను నేను. చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారి వారి వరకు ఇల్లే కారణం అంటున్నారు. ఏమండి 1998లో ఇలాగే బుడవేరు ఉత్పత్తి వచ్చింది. అప్పుడు ఇలా ప్రతి సంవత్సరం రాకూడదు, ఇలా జరగకూడదు అని రాజశేఖర రెడ్డి గారు బుడవేరు వాటర్ని పైనుంచి వచ్చే వాటర్ని కృష్ణా నదిలో కలిపారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కారణాల వల్ల వరద ఉధృతమై కొన్ని కట్టలు దిగింది. అది ఎవరు చేయరు. ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగ వరదలు వచ్చి వాళ్ళు చేయకపోతే వాళ్ళు విమర్శించడానికి మన అర్హులు అవుతారు. ఈ ప్రభుత్వం వారు కూడా
ఈ తలగమాసిన వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చి నాయకు ఉంది కదా, ఇష్టం వచ్చిన వాడి మీద బురద మీద చల్లాలని ఈ నాయకులు అంటున్నారు కదా, చాలా తప్పు. ఆయనకి మనం హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి. చెప్పండి. అట్లయితే ఒక పక్క నిన్న మచిలీపట్నంలో జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో ఎలాంటి ప్రభుత్వం గాంధమైన సార్ నేను ఓపెన్గా చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. నేను విజయవాడలో ఆయన యొక్క కార్యక్రమం మొన్న విజయవాడ మన లైబ్రరీ హాల్లో కూడా ఆయన కల్చరల్ ప్రోగ్రామ్ జరిగిన దాంట్లో కూడా నేను కూడా కేక్ కట్ చేశాను, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నాకు తెలిసిన వారికి ఈ కోటం అనేది ఇంకో 1.5 year ఉంటుంది సార్, అంతవరకు ఏముండదు. నాకు తెలిసిన వారికి 1.5 year ఉంటుంది. ఎందుకంటే ఏదో సోమేడాల దాకా మేము కలిసి ఉన్నాం, కానీ మా మనసులో భావాలు వేరండి. ఇప్పుడు నో విషయం చెప్తున్నాగా, మా మనసులో భావాలు వేరు. అది మేము ఓపెన్గా చెప్పలేం కదా. ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మంచిగా ఉన్నారంటే మా భావాలు వాళ్ళ భావాలు ఒకటి కావు కదండి. సార్ ఏదైతే ఉందో వీడియోలో కూడా చూడడం జరిగింది. ఓకే, టీడీపీ నాయకులు జనసేన నాయకులని కాలు పట్టించుకోవడం జరిగింది. అంత అవసరమే ఉంది సార్ అందులో. సరే దీన్ని మానవత దృక్పథంతో ఆలోచించుకోవాలి. అది వాళ్ళ విన్నతికే మనకు అనవసరం. ఒక బ్యానర్లో బొమ్మల గురించి అనేది కదా, ఉన్నది పరిస్థితి ఏంటి, మన ఓటర్లో ఇలాగ ఇబ్బంది పడుతున్నారు. అరే ఒక కృష్ణా జిల్లాలో, ఒక ఎన్టీఆర్ జిల్లాలో ఇలా జరిగిందే, వాళ్ళకి మనవంతు వాళ్ళకి ఏం సహాయం చేస్తున్నాం అనే గురించి ఆలోచించాలి తప్ప బ్యానర్లో ఫోటోలు వేయలేదని చెప్పేసి అలా చెప్పడం అనేది చాలా తప్పండి. చేస్తున్నారు, కానీ ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కంటే ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల వారికి చాలా రుణపడి ఉండాలి. వారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఇప్పుడు ఫ్రూట్స్ ఏంటి కానీ, బిస్కెట్స్ కానీ వారు చాలా చేస్తున్నారు మానవతా దృక్పథంతో. ఇప్పుడు వైఎస్ఆర్ గారు కానీ, టీడీపీ వాళ్ళ పార్టీ వాడు కానీ ఎవరైనా ఇప్పుడు పార్టీ చూడదు సార్. తోటి వారికి ఎలా సాయం చేయాలి, వాళ్ళ బాధ నుంచి మనం తోటి వారికి ఎలా చేయాలి. వరదలు ఇప్పుడు మినిమం పేదవాడికి 1 లక్ష రూపాయలు, ఉన్నవారికి 2-3 లక్షలు లాస్ అవుతుంది. ఫర్నిచర్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ అన్నీ కొలాప్స్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు సంపాదించుకోవాలంటే చాలా కష్టమైన తరం కదండి. అది విరాళాలు సేకరిస్తున్నారు, కానీ అది సీఎం గారు నిధికి ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథం నుంచి వారికి సహాయం చేయడం మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏది ఎక్కడ రూపాయి ఇస్తే దోచుకున్నా ఉన్న స్వభావంలో ఉన్నారు తప్ప తోటి వారికి సహాయం చేయాలని మనస్తత్వంలో కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అలాగే ఉంది. కానీ ఆ విధంగా ఆలోచించాలి. ఇలా జరిగింది, మనం వారికి సహాయం చేయాలని వచ్చే విరాళాలని సరే ఎవరైనా ఇబ్బంది పడ్డారో వారికి పంచడంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసం చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇట్స్ ట్రూ అండి. ఎందుకంటే టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. వంశీ గారు కూడా మొన్న వెళ్ళారు. ఒక సింగనగరు, రాజీవ్ నగరు ఇవే కాదండి, ముంపుకు గురైన ప్రాంతాలు గుణదల ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి. ఇటు నున్న వరకు వస్తే ఈ ఏరియా మొత్తం ముంపుకు గురైంది. అటు వెళ్తే దేవీనగరు, రామకృష్ణాపురము అవన్నీ కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. మరి ముఖ్యంగా రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్రాణహాని ఉంది. దాన్ని అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీంట్లో కొంచెం మేము విఫలమయ్యాము అంచనా వేయడంలో చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు. ఎలా తీసుకోవాలి? ఇలాంటి చర్యలు అవినీతి చర్యల కిందే మనం గుర్తించాలండి. అంటే మనుషులు అవకాశాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పగలగాలి మనం, అంతే. అంటే హ్యూమానిటీ లేదు ప్రభుత్వంలోనూ. హ్యూమానిటీ సేవ్ ది వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ అని గతంలో ఏదన్నా చిన్న సమస్య జరిగినా వెంటనే ప్రజల ప్రాణాలని రక్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ప్రజల ప్రాణాలు శవాలు దొరికితే రాజకీయాలు చేసుకోవడాలు తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని చెప్పాలి.